నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో ఇల్లు తగలబడిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ ధర్మపురి అరవింద్. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్. రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ మెనూ అనుసరించాలి. విద్యార్థులకు పౌష్టికాహారం పెట్టాలి. రెసిడెన్షియల్ పాఠశాల సిబ్బందికి కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచనలు. యూరియా యాప్ తొలగించి పాత పద్ధతుల ద్వారా యూరియా అందించాలని పోచంపాడు ప్రధాన రహదారిపై రైతుల ఆందోళన, రాస్తా రోకోతో నిరసన. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో ఒక ముస్లిం హిందూ వ్యక్తి ఇల్లు తగలబెడితే 25 లక్షల రూపాయలకు 13 లక్షలు గ్రామాభివృద్ధి కమిటీ ఎలా ఇప్పిస్తుందని జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. ఆర్మూర్ మండలంలో పిప్రి గ్రామంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటించారు. ఇటీవల డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఇంటిని తగలబెట్టిన ఇంటిని మరియు బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో తప్పు చేసిన వ్యక్తిని ఎందుకు ఉంచారో అర్థం కావడం లేదన్నారు. 25 లక్షలు నష్టపోతే 13 లక్షలు ఎలా ఇప్పిస్తారు అని ప్రశ్నించారు. హిందువులంతా ఏకతాటిపైకి రాకపోతే పిప్రి మరో బెంగాల్గా తయారవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈయన 5 లక్షల రూపాయలు తుర్గోళ్ళకి, ఈ తుర్గోలు అందరూ ఎడికల్ జమైనా అని అడిగితే బయట సర్కిల్ వచ్చి జమైనా అని చెప్తున్నారు. అలా 40 మంది ఉన్నారట. ఫస్ట్ ఒక కుటుంబం వచ్చింది, ఇప్పుడు 10 కుటుంబాలు అయినాయి. మహారాష్ట్రకెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఆడికెళ్ళి జమ చేసి ఈడైనరు, జమ అయినరు. ఈయన దగ్గర 5 లక్షల రూపాయలు 5 ఏళ్ళ కింద 6 ఏళ్ళ కింద అప్పు తీసుకుంటే ఏదో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టలే. 5 ఏళ్ళు అయిపోయింది, అస్సలు ఇవ్వలే. పైసలు అడిగితే మొత్తం ఇల్లు కాలబెట్టారు. మీరు చూసి ఇల్లంతా పెట్రోల్ పోసి 30 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి కాలబెట్టి. ఇది వీడీసీని అడుగుతా ఉన్నా, మీకు ఏం ముఖం పెట్టుకొని మీరు ఇక్కడ వాళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నారు? పోలీసు వాళ్ళు 307 పెట్టి లోపలేసారని చెప్తున్నారు. వాళ్ళు నిజమా? రావు 5 లక్షలు ఇచ్చి ఇంట్రెస్ట్ ఇయ్యము అంటే మనం పైసలు ఇవ్వాలి, వాడు ఇచ్చింది తీసుకోవాలి, అడిగితే ఇల్లు కాలబెడతాడు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు కామన్ డైట్ మెనూను అనుసరిస్తూ విద్యార్థులకు నాణ్యతతో, పరిశుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. కిచెన్, డార్మెటరీ, డైనింగ్ హాళ్లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. పుస్తకాలు, నోట్బుక్కులు పూర్తి స్థాయిలో వచ్చాయా అని ఆరా తీశారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా పరిసరాలతో పాటు కిచెన్, డైనింగ్ హాళ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులు, సంరక్షకులు వస్తేనే వారితో పంపాలని సూచించారు. ఎక్కువ రోజుల పాటు పాఠశాలకు హాజరు కాని విద్యార్థినుల పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, వారు ఎందుకు పాఠశాలకు రావడం లేదనే విషయాన్ని ఆరా తీయాలన్నారు. పాఠశాలలో పెండింగ్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ పనులను తక్షణమే చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ నిర్మాణాలను పూర్తి చేసి విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అనంతరం సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్కు వెళ్లి విద్యార్థినులకు పలు సబ్జెక్టులలో ప్రశ్నలు వేస్తూ సమాధానాలు ఇచ్చిన వారికి బహుమతులు అందజేశారు. చక్కగా చదువుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ స్వప్న, పాఠశాల సిబ్బంది ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగానే ఉన్నారని, జిల్లాలో యూరియా కొరత లేదని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తోడు దొంగల్లా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. జిల్లాలో యూరియా కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 1,39,000 మంది రైతులకు 3.78 లక్షల యూరియా బస్తాల పంపిణీ జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 207 రైతు వేదికల నుండి ఎకరం, 2 ఎకరాలు, ఆపై ఎకరాల విస్తీర్ణం ఆధారంగా విడతల వారీగా యూరియా పంపిణీ జరుగుతుందని వివరించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అక్రమ రవాణా నివారించేందుకు తెచ్చిన యాప్ ద్వారా పంపిణీ జరుగుతుందని చెప్పారు. యాప్ ద్వారా తలెత్తే సమస్యలను సైతం పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ఈ వానాకాలం 5.30 లక్షల ఎకరాల్లో పంట పండించనున్నారని, అందులో 4.38 లక్షల ఎకరాల్లో వరి, 0.55 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 0.34 లక్షల ఎకరాల్లో సోయా పంట పండించనున్నట్లు అంచనాలు ఉన్నాయన్నారు. ఇందుకు గాను 80,857 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా ఇప్పటి వరకు 38,766 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరిందన్నారు. అందులో 18,596 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే రైతులకు చేరిందన్నారు. వేరే బ్లాక్ మార్కెట్ లోకి యూరియా పోవద్దనేది మొదట. సెకండ్ అంశం ఏంటంటే కొంతమంది రైతులు కూడా అవసరానికంటే ఎక్కువ కారణాలు ఎక్కువ ఉత్పత్తి రావాలన్నా, లేకుంటే భూమిలో సారవంతం తగ్గా తెలియదు కానీ మొత్తం మీద రైతులు ఉత్సాహంతో కొంచెం యూరియాని ఎక్కువ వాడతారు. సో వాళ్ళకు రిస్ట్రిక్షన్ పెట్టి ఒక ఎకరానికి 2 బస్తాలు యూరియా ఇద్దామనేది ఆలోచనతో ఈ యాప్ను పెట్టారు. ఆ యాప్ కూడా ఏంటంటే మండల యూనిట్గా పెట్టి మండలంలో ఉన్నటువంటి ఎన్ని సొసైటీలు ఉంటే ఇప్పుడు దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేసుకొని మనము రైతులకు సొసైటీ ద్వారా మనం అమ్ముతాం. సొసైటీలు మనకు ఫుల్ ఫేజ్లో వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆ మండలంలో ఉన్న సొసైటీలో ఒక్కొక్క సొసైటీలో కూడా 4-5 సెంటర్లు ఉంటాయి, సబ్ సెంటర్లు ఉంటాయి మనకు బట్ డిస్ట్రిబ్యూషన్. దీనికి అంతకంటే తక్కువ దాంట్లో కూడా మరి ఇవాళ మన యూరియా అందుబాటులో పెట్టి డిస్ట్రిబ్యూషన్ దగ్గర 200 యూనిట్లు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయి. అది కాక ఇంకా ప్రైవేట్లో మళ్ళీ సో వాళ్ళ దగ్గర ఎక్కడైనా కానీ మనం మండల లెవెల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా మేము ఇంకా ఫెసిలిటీ చేయడానికి మా సొసైటీలో నుండి రైతులకు హెల్ప్ చేయడానికి ఎక్కడైనా వాళ్ళు ఉన్నారంటున్నారు, స్మార్ట్ ఫోన్లు లేవు అంటున్నారు, ఇంకేదో కారణాలు చెప్తాము. వాళ్ళందరూ కూడా పాస్బుక్ ఉన్న వాళ్ళందరూ కూడా మనమే ఒక హెల్ప్ బాల్ పెడతాం. హెల్ప్ బాల్ పెట్టి వాళ్ళు కూడా ఫెసిలిటీ చేస్తామండి. యూరియా ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవడానికి అదే మండలం అంటే మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. సో ఈ విధంగా చేస్తూ ఉన్నాం. రైతులకు నిజంగా కూడా ఇబ్బంది లేదు. నిజంగా ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే ఎవరికైతే పట్టా పాస్బుక్లు లేని వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు కూడా మేము ఏం చేసాం అంటే ఇప్పుడు అంటే ఎంఆర్ఓలకు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఒకవేళ కాస్తలో ఉంటే వాళ్ళు కూడా లెటర్స్ ఇవ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారు భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన 6 గ్యారంటీలలో కేవలం 3 గ్యారంటీలే అమలవుతున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి వరకు అందరూ ధనవంతులయ్యారని చెప్పారు. పేద ప్రజలకు మాత్రం ప్రభుత్వం న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్రహ్మరథం పడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్సీ ప్రకటిస్తాం ఫిబ్రవరి 1 నాడని. 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు యువతకు. ఏదైతే తమ ప్రాణాలు అర్పించే అమరవీరులు నియామకాలు వస్తాయి అని వాళ్ళు ఆత్మార్పణ చేశారు, రాష్ట్రం గురించి త్యాగాలు చేశారు. అబద్ధాల మాటలకి ఈరోజు 2.5 సంవత్సరాల నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా, నియామకాలు చేయకుండా ఈరోజు ఒక కేంద్ర ప్రభుత్వ మంత్రుల మీద ఏదో ఒక రకంగా తప్పుడు ప్రచారం చేసి తప్పించుకోవాలనుకుంటారు. తెలంగాణ యువత, నిరుద్యోగులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు. రాబోయే అన్ని ఎన్నికలలో నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దేని మీద పట్టుంది నీకు? అసలు
నువ్వే అన్ని చెప్పుకుంటున్నావు, నాకు అధికారులు వినట్లేదు చేయట్లేదు అని. అసలు నేను ముఖ్యమంత్రిగానే భావిస్తున్నారు వాళ్ళు. పక్కనున్న మంత్రులు నీకు రెస్పెక్ట్ ఇయ్యారు, కనీసం గౌరవ సూచకం కూడా లేవరు నిన్ను చూసి. ఏదో మూటలు మోయడానికి తప్ప. ఢిల్లీ కూడా ఏ రోజైతే మూటలు ఆపేస్తావు అయిపోతుంది నీ పని. ఆల్రెడీ సిద్ధరామయ్య, రెండో సిద్ధరామయ్య తెలంగాణ. మీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు మీరు అసెంబ్లీలో చెప్పారు కేంద్రం ఏం చేస్తుంది, నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చెప్పారు. మొత్తం ఏదైతే కాళేశ్వరంకు మీరు ఏదైతే వేలాది కోట్ల అప్పు ఇంత హై పర్సెంటేజ్ చాలా సగం పర్సెంటేజ్ తగ్గేసాం. దానివల్ల 7,000-8,000 కోట్లు సేవ్ అయిందని మీరే చెప్పారు. కాబట్టి మళ్ళీ ఇక మాకు సహకరించట్లేదు. నిజామాబాద్ జిల్లాలో మహిళలు, చిన్నారుల రక్షణ, సంక్షేమం మరియు బాధితులకు సత్వర సహాయం అందించేందుకు నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొదటిసారి భరోసా సెంటర్, న్యాయశాఖ, చైల్డ్ వెల్ఫేర్, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ కార్యక్రమం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో మహిళలు, చిన్నారుల రక్షణ, సంక్షేమం మరియు బాధితులకు సత్వర సహాయం. ఈ సమావేశంలో మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు, బాధితులకు అందించాల్సిన న్యాయ సహాయం, వైద్య సేవలు, కౌన్సిలింగ్, పునరావాస చర్యలు, కేసుల విచారణలో అనుసరించాల్సిన విధి విధానాలు మరియు శాఖల మధ్య సమాచార మార్పిడి వంటి అంశాలపై సవివరంగా చర్చించారు. బాధితులకు ఒకే వేదికపై అన్ని సేవలు అందేలా భరోసా సెంటర్ ద్వారా చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ అదనపు డీసీపీ శుభం ప్రకాష్ మాట్లాడుతూ మహిళలు మరియు చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాధితులు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా కోలుకునేందుకు అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు. ప్రతి కేసును సున్నితంగా పరిశీలిస్తూ బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే చైల్డ్ వెల్ఫేర్, న్యాయశాఖ, వైద్యశాఖ అధికారులు తమ శాఖల పరిధిలో అందిస్తున్న సేవలు, ఎదురవుతున్న సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాలపై వివరించారు. బాధితులకు నాణ్యమైన సేవలు అందించడంలో సమన్వయం కీలకమని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఏసీపీ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సిసిఆర్బి సిఐ పాండేరావు, ఎస్ఐ వరప్రసాద్ రెడ్డి, ఫోక్సో కోర్టు ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ శోభారాణి, జిల్లా ప్రొఫెషనల్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ జ్యోత్స్న, సర్వే లైన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వెంకటేష్, డీసీపీఓ చైతన్య, భరోసా సెంటర్ ఇన్ఛార్జ్ మహిళా ఎస్ఐ పుష్పావతి, భరోసా సెంటర్ రోజా మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యూరియా యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. యూరియా యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని, యూరియాను పాత విధానంలోని రైతులకు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. రైతులు చేపట్టిన ధర్నాకు మోర్తాడ్ సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి మద్దతు పలికారు. యూరియా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. రైతులు ధర్నా చేపట్టడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులను సముదాయించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రైతులు అధికారులకు అందజేశారు. ఆ యాప్ అనేది ప్రతి రైతుకు దగ్గర స్మార్ట్ ఫోన్ లేవు, మరి గరీబ్ రైతులు కూడా ఉన్నారు, వాటి చిన్న ఫోన్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతుకు కూడా యూరియా యాప్ ద్వారా కాకుండా ముందరలాగానే ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ, ఆధార్ కార్డు ద్వారా కానీ, పట్ట పాస్ పుస్తకం ద్వారా కానీ యూరియాని సప్లై చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈనాడు ఏదైతే ఈ మోర్తాడ్ సొసైటీ ఆధ్వర్యంలో, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ సొసైటీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి రైతు ఉద్యమంలో ఈనాడు కలెక్టర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి యూరియా మస్తుంది, నిజామాబాద్ సరిపోయిందా యూరియా అని చెప్పింది ఒక దిక్కు. ఒక దిక్కేమో మోర్తాడ్ మండలంలో ఏ రైతు అడిగినా కానీ ఒక యాప్ ఆన్ చేసిన తర్వాత ఒక్క నిమిషంలో యాప్ క్లోజ్ అవుతుంది, యాప్ బ్రేక్ అవుతుంది. కాబట్టి యూరియా ఇలా మొక్కజొన్న వేసినాం, పసుపు వేసినాము, వరి నారు కూడా తుకాలు వస్తున్నాం. కాబట్టి యూరియా ఇమ్మీడియట్ అవసరం ఉంది. యాప్ తీసేయని ఎడల ఆడళ్ళము మగోళ్ళు అందరూ వచ్చి ట్రాక్టర్ల మీద వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ మా జిల్లాలో ఉన్న అధికారులు, జిల్లాలో స్థానిక లీడర్లు ఎవరైనా ఉంటే వారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వారు కూడా రైతుల బాధని చూసైనా రైతులని కాపాడాలని కోరుతున్నాం. విద్యార్థి జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని ఆర్మూర్ మండల విద్యార్థి సేన అధ్యక్షులు సాయి కిషోర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఎన్నో హామీలు ఇచ్చిందని,
6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని, అందులో కనీసం 3 కూడా అమలు చేయలేకపోయిందన్నారు. అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేసి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలన్నారు. జాబ్ లేక ఎంతోమంది యువత విదేశాల బాట పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్, అంజీ తదితరులు ఉన్నారు. 20,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్లను విడుదల చేయాలని కోరుతున్నాం. ఒకవేళ ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్లు 20,000కు పైగా విడుదల చేయని పక్షంలో తర్వాత మళ్ళీ 5,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్ విడుదల చేస్తామని చెప్పారు కదా. ఒకవేళ 5,000 కానీ రిలీజ్ చేశారంటే మనకి హైదరాబాద్ లోనే 3,000కు పైగా వస్తాయి. మళ్ళా మిగతా 32 జిల్లాల్లో మాత్రం ఏది 1, 2, 3 కానీ ఒక్కొక్కరికి వస్తూ ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని 20,000కు పైగా ఖాళీలను విడుదల చేయాలని కోరుచున్నాం. ఎన్నికల ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి గారు 2 లక్షల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పారు. అది కూడా రిలీజ్ చేయలేదు. ఒకవేళ అది కూడా రిలీజ్ చేయకపోతే మేము ఈ జూలై 31 తారీఖు లోపు విద్యార్థి పోరుబాటు అనే కార్యక్రమం పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న అందరూ నిరుద్యోగులను ఏకమై పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతామని విద్యార్థి సేన వారు డిమాండ్ చేస్తున్నారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో ఈరోజు వేల్పూర్ మండలం మోతే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వినూత్నంగా పాఠశాలకు స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ రెడ్డి, ఉప సర్పంచ్ పరంజ్యోతి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నూతన టెక్స్ట్ బుక్స్ సర్పంచ్ రమేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. బడిబాట కార్యక్రమంలో కొత్త అడ్మిషన్ల గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులను సర్పంచ్ అడిగి తెలుసుకున్నారు. అడ్మిషన్స్ ఎక్కువ రావడంతో హెడ్ మాస్టర్ లక్ష్మీనారాయణను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరంజ్యోతి, హెడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు అనీష్, రమేష్ పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని బూత్ లెవెల్ స్థాయి BLOలు, సూపర్వైజర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లకు SIR కార్యక్రమంపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఓటర్ జాబితా సవరణ, కొత్త ఓటర్లు నమోదు, వివరాల మార్పులు, అభ్యంతరాల స్వీకరణ తదితర అంశాలపై అధికారులు అవగాహన సదస్సు కల్పించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలు వివరించి సిబ్బంది సందేహాలను నివృత్తం చేశారు. ఏజెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ భుజంగరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో MRO కిరణ్ కుమార్, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓటర్లకి టైం అనేది, తర్వాత ఓట్లు వేసేటప్పుడు ఫీజిబిలిటీ అనేది వస్తుంది. సో మనకు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ఏ ఓటర్ కూడా 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళకూడదు ఓటేస్తారు. ఆ కండిషన్ బేస్ చేసుకొని PS రేషనలైజేషన్ అనేది కూడా జరుగుతున్నారు. తర్వాత అనేది ప్రతి ఓటర్కి ఒక ఫామ్, అవి 2 కాపీలు తీసుకొని మన ఇంటికి వస్తారండి. ఓటర్ల ఇంటికి వస్తారు BLO అందరూ కూడా. ఎప్పటి నుంచి 25/6/2026 6వ నెలలో 25వ తారీఖు నుంచి ఈ మంత్ లో 25th నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్. 2 ఎన్యూమరేషన్ ఫామ్లు తీసుకుని వస్తారు. ఆ ఫామ్ లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయనేది మనం స్లైడ్ పైన ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. దాని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి, అది చేసుకోకపోతే మరి ఇప్పుడు మీరు ఫారాలు మీ ఇంటికి వచ్చి మీకు ఫారాలు అందజేయడం జరుగుతుంది. ఎన్యూమరేషన్ ఫారం, గణన ఫారాలు అంటారు. అవి సమాచారాన్ని నింపి మళ్ళీ ఆ BLOకు మీరు ఒకటి మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఇంకొకటి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి మీకు రిసీవ్ చేసుకున్నట్టు BLO గారు ఆ ఓటర్లకు సంతకం పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దీని మీద నివాసి ఆ గ్రామంలో ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో సాధారణ నివాసి అయి ఉండి 18 సంవత్సరాల నిండి ఉండి భారతీయ పౌరుడై ఉండి చట్టం చేత అనర్హుడుగా డిక్లేర్ చేయబడి ఉండకపోయిన ప్రతి అందరూ ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి అర్హుడైన వ్యక్తి ఓటర్గా గుర్తింపబడాలి, ఓటర్ లిస్టులో ఉండాలి. 2 సార్లు నమోదై ఉన్నాడా, అటువంటి అన్నీ కూడా మనం ఇప్పుడు వెరిఫై చేసుకుంటాం. అవన్నీ కూడా ఉన్నట్లయితే వాటి అన్నింటినీ కూడా తీసేసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో మనకు ఆ ఫారాలను మళ్ళీ రిటర్న్ ఇయ్యరు. ఫారం రిటర్న్ ఇయ్యలేదు అంటే మనం అక్కడ ఓటర్ లేని కింద లెక్క పెడతాం. కానీ చనిపోయినా ఉండవచ్చు, మైగ్రేట్ అయినా అవి. ATMల వద్ద కొత్త వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని బాల్కొండ SI శైలేందర్ అన్నారు.
బాల్కొండ మండల కేంద్రంతో పాటు కిసాన్ నగర్, వన్నెల గ్రామాల్లో ఉన్న అన్ని ఏటీఎంల భద్రతా ఏర్పాట్లపై ఆయన పరిశీలించారు. ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటూ ముద్రించిన గోడ ప్రతులను ఎస్ఐ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, పోలీస్ సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. మెండోరా మండలం పోజంపాడ్ ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. యూరియా యాప్ను ఎత్తివేయాలని, యూరియా పాత పద్ధతిలోనే నేరుగా సొసైటీలకు పంపించాలని రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ లేని మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే యాప్ ఎత్తివేసి పాత పద్ధతిలోనే అందిస్తే సొసైటీల ద్వారా యూరియాను డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. యూరియా యాప్ ఎత్తివేయకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలోనే ఎక్కడ లేకుండా ఈ యూరియా యాప్ అని పెట్టి మరి తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముస్తా ఉన్నాడు. కాబట్టి రైతాంగం తరఫున, తెలంగాణ రైతాంగం తరఫున, మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున, రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే యూరియా యాప్ను ఎత్తేసి యూరియాకు రైతులకు సరిపడే యూరియా సప్లై చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా మరి యాప్ లేదు. యాప్తో చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా మంది రైతులకు ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎలా చేసుకుంటారు? మరి అలాగే మహిళా మొత్తాలకు చాలా మందికి అసలు ఈ యాప్ ఎట్లా బుక్ చేయాలో తెలియదు. ఓటీపీ చెప్పాలి. ఓటీపీ చెప్పితే ఈ రోజు మనం చూస్తాం క్రైమ్ ఎంత జరుగుతుంది, ఏం జరుగుతుందో కూడా తెలియదు. కాబట్టి ఈ బుద్ధి లేని ముఖ్యమంత్రి, ఈ బుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖచ్చితంగా యూరియా యాప్ను ఎత్తేసి యూరియా రైతాంగానికి సరిపడే యూరియా సప్లై చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. నిన్న ఇక్కడ ఉన్నటువంటి సునీల్ కుమార్ నాడు రైతాంగం గురించి తెలియదు, ఏమీ తెలియదు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. రైతులు ప్రభుత్వం దగ్గర యూరియా చాలా ఉంది, డబ్బులు కట్టి ఎంత ఇవాళ మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం మీకు ఎంత కావాలంటే డబ్బులు మేము కట్టడానికి రెడీ ఉన్నాం. మరి మీరు యూరియా సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారా? బాల్కొండ మండల కేంద్ర శివార్లోని చిట్టాపూర్ పాత రోడ్డు పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ మోటార్ల విద్యుత్ తీగలను దొంగలు కత్తిరించుకుని పోయారు. మంగళవారం ఉదయం తమ పొలాలకు నీరు పారించడానికి వెళ్లిన రైతులు కరెంటు వైర్లు లేకపోవడంతో లబోదిబోం అంటున్నారు. సుమారు 50 మోటార్లకు చెందిన వైర్లు ఎత్తుకుపోయారని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే తరుణంలో వైర్లు చోరీకి గురి కావడం బాధాకరమన్నారు. జాతీయ రహదారికి సమీపంలో ఉండే వ్యవసాయ మోటార్లకే రక్షణ కరువైందన్నారు. సంవత్సరకు 4 సార్లు కట్ చేసుకోపోతారు, ఇక్కడనే కాల్చుకొని తీసుకెళ్తున్నారు. రాత్రి బారగొట్టంగా వాళ్ళకి భయం అన్నా లేదు. కొద్దిగా ఇటు నిగరాన్ని పెట్టాలా. మినిమం పోయినా 50 దాకా పోతాయి అక్కడ ఇక్కడ మినిమం. దయచేసి కొత్త ఇటు ఇక్కడ పోలీసు వాళ్ళు కొద్దిగా తిరుగుతూనే కొంచెం భయం ఉంటుంది వాళ్ళకు. కొద్దిగా అప్పుడు కన్ను పెడితేనే భయం ఉంటుంది వాళ్ళకు. మళ్ళీ ఒకటి మెకానికల్కు లేపి పిడి చేసిన దానికి 500-800 డిమాండ్ చేస్తాడు. అది పిడి 500 నుంచి 800 ఇవ్వాలి. ఏం అర్థం కాని పరిస్థితి. తాపకు ఒక 4 రోజులు కాగానే మళ్ళీ కట్ చేసుకోపోతుంది. ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. యూరియా యాప్ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలు చేపడుతున్న ఆందోళనలు రైతుల ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ లబ్ధి కోసమేనని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. నందిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మహిపాల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతుల పేరుతో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో రాజకీయ నాయకులే ముందుండడం ఆశ్చర్యకరమని పేర్కొన్న బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరించడంలో విఫలమైన వారు ఇప్పుడు రైతుల పట్ల ప్రేమ చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు రుణమాఫీ, ఎరువుల సరఫరా, మార్కెట్ సమస్యలపై గత ప్రభుత్వాల వైఫల్యాలను గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని పాలన సాగిస్తుందని తెలిపారు. రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, పంట బీమా, ధాన్యానికి క్వింటాల్కు 500 బోనస్, భూభారతి వంటి పథకాల ద్వారా రైతులకు భరోసా కల్పిస్తున్నట్లు వివరించారు. చిన్న సన్నకారు రైతులకు ఎరువులు సకాలంలో అందించేందుకు మధ్యవర్తుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికే యూరియా యాప్ను ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేశారు. జిల్లాలో అవసరానికి సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని,
నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 1,50,000 మందికి పైగా రైతులు యాప్ ద్వారా యూరియాను కొనుగోలు చేశారని తెలిపారు. నందిపేట్, డొంకేశ్వర్, ఉమ్మెడ మండలాల్లోని కూడా వేలాది మంది రైతులు ఈ విధానాన్ని వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పిఎస్సిఎస్ చైర్మన్ సుదర్శన్, సాయిరెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎర్రంలింగం, ఇంద్రుడు, లక్ష్మీనారాయణ, చిన్నయ్య, శ్రీను, చిన్నయ్య, ప్రశాంత్, నిఖిల్, శ్రీను, గంగారెడ్డి, నసీర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా 2వ బస్తా ఉంది, 3వ బస్తా కూడా అడుగుతున్నాం. ఖచ్చితంగా 3వ బస్తా కూడా వస్తుంది. 3వ తీసుకుంటే సరిపోతుంది. ఎంతకన్నా ఎక్కువ అయితే మాత్రం రైతులు పెద్ద మొత్తం నష్టపోతారు. ఎందుకంటే ఈ యాప్ తీయడం మాట అనడానికి బాగుంటుంది, కానీ యాప్ తీసేసి ఒక్కసారి సన్నకారు రైతులకు ఎక్కడ దొరకదు. బడాబాబులు పైసలు తీసుకుపోయి 2 లాక్ 3 లాక్ పెట్టుకుంటారు. మామూలులకు దొరకాలంటే ఇక్కడ ఇప్పుడు ఏ రైతు రాని మనకి ఒక 4 రోజులు కష్టమవుతుంది. ఇలా బుక్ చేసి తీసుకుంటూ లేరు. అందరు రైతులకు వస్తారు. 2వ బస్తా కూడా ఖచ్చితంగా వస్తుంది. అక్కడికి విచ్చేసినటువంటి మొత్తం రైతులంతా ఎవరంటే బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మాత్రం అక్కడికి విచ్చేసిరని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వారు మాట్లాడిన మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. ఒక్కసారి మీరు గమనించుర్రి. వాస్తవానికి అక్కడ మీరు రైతు యాప్ గురించి, యూరియా యాప్ గురించి ఇచ్చేసారు, కానీ మీరు మా కాంగ్రెస్ పార్టీ, మా రేవంత్ రెడ్డి గారు మా ప్రజాపాలన పైన మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేము 6 గ్యారెంటీలు హామీ ఇచ్చామో అవి తూచా తప్పకుండా అవన్నీ కూడా నెరవేరుస్తూ మేమందరం కూడా వస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా నిరుపేదలకు ఎంతో మందికి కూడా న్యాయం చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రప్రథమ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మరి వాళ్ళు ఇకనైనా గుర్తించి మరి రైతులు లేనిది ధర్నా ఎందుకు చేశారో వాళ్ళే అర్థం కావాలి. అర్థమై రాబోయే రోజుల్లో కూడా మంచి చేసే ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రైతులు కూడా ఆలోచించాలి. మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా జిల్లా అయినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానీ, మహేష్ అన్న గారు కానీ జిల్లాకు ఎంత సరిపడా యూరియా ఉందో అంత సరిపడా ఎన్ని ఎకరాలకు ఎంత ఎకరాన 3 బ్యాగులుగా 2 ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకో 3వ బ్యాగ్ కూడా యాడ్ చేసి ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 3 బ్యాగులు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో ఇల్లు తగలబడిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ ధర్మపురి అరవింద్. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్. రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ మెనూ అనుసరించాలి. విద్యార్థులకు పౌష్టికాహారం పెట్టాలి. రెసిడెన్షియల్ పాఠశాల సిబ్బందికి కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచనలు. యూరియా యాప్ తొలగించి పాత పద్ధతుల ద్వారా యూరియా అందించాలని పోచంపాడు ప్రధాన రహదారిపై రైతుల ఆందోళన, రాస్తా రోకోతో నిరసన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.